తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్గా మారాయి. ఉప ఎన్నిక జరగడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే బైపోల్ కోసం రెడీ అవుతున్నాయి. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుండగా గ్రేటర్లో మరో సీట్ను ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ కాచుకుని కూర్చుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీ కూడా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. కుదిరితే కూటమిని బరిలోకి దింపాలని చూస్తుంది. దీంతో ఇప్పటి నుంచే జూబ్లీహిల్స్ హీట్ ఎక్కుతోంది. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై 16,000 మెజారిటీతో గట్టెక్కిన మాగంటి అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ సీటుకి ఎన్నిక అనివార్యమైంది. ఏదైనా కారణం చేత అసెంబ్లీ సీటు ఖాళీ అయితే 6 నెలల్లోపు భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ బైపోల్ కోసం అప్పుడే పార్టీల మధ్య రేసు మొదలైంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, అధికార పార్టీగా స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తెరవెనుక మంత్రాంగం నడుపుతోంది. ఇటు బీజేపీ కూడా గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49గా నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్కు 64,212 ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగటం ఖాయమంటున్నారు. భర్త చనిపోయిన సింపతితో పాటు కమ్మ, ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కలిసి వస్తాయని అంచనా వేస్తోందట కారు పార్టీ. అయితే గతంలోనూ కంటోన్మెంట్ ఎన్నికలో లాస్యానందిత కుటుంబం నుంచి ఆమె సోదరిని పోటీలో నిలిపిన సానుభూతి పనిచేయలేదు. ఈ పరిణామం పునరావృతం అవుతుందేమోనన్న అనుమానం ఆ పార్టీలో నెలకొంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ రావుల శ్రీధర్ రెడ్డి ఈసారి తనకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పెద్దలను కోరుతున్నట్టు తెలిసింది. అలాగే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కారును దెబ్బకొట్టింది ఈ ఉప ఎన్నికలే. దుబ్బాక, హుజూరాబాద్ బైపోల్లో ఓడిపోవటం నాడు విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది. దీంతో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టాలని చూస్తోంది గులాబీ పార్టీ. పైగా జూబ్లీహిల్స్లో గత 2 టర్ములుగా గెలుస్తూ వస్తోన్న కారు పార్టీ తమకేమాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును ఉప ఎన్నికలో కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ సీటును కూడా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. గతంలో పోటీ చేసిన అజారుద్దీన్తో పాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి, నవీన్ యాదవ్, మేజర్ విజయలక్ష్మి సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు గాంధీభవన్ వర్గాల మాట. అధికార పార్టీ నాయకులు ఆ నియోజకవర్గంపై కన్నేశారు. ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశానని అన్నారు. చివరి నిమిషంలో టికెట్ కేటాయించడంతో ప్రచారానికి సమయం సరిపోలేదని, అయినప్పటికీ చివరి వరకు పోరాటం చేశారని అంటున్నారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయానని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి 1.5 పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. పలుమార్లు బూత్ స్థాయి, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. బైపోల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేశారాయన. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని చెప్పకనే చెప్పారు అజారుద్దీన్. టికెట్ రేసులో నవీన్ యాదవ్తో పాటు విజయారెడ్డి, మేయర్ విజయలక్ష్మి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అభ్యర్థిని పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని వైఎస్ఆర్ కొనసాగించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారు. కాబట్టి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడతాం అని అన్నారాయన. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి అయితే బావుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి బరిలోకి దిగుతుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అయితే టీడీపీనే బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. పార్లమెంటు ఎన్నికల్లో కాస్తో కూస్తో ఓట్లు సాధించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పేలవ ప్రదర్శనే చూపించింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 2 సార్లు బీజేపీ పోటీ చేస్తే ఒక్కసారి కూడా 25,000 ఓట్లు దాటింది లేదు. దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని కూటమిలో భాగంగా టీడీపీ బరిలో నిలవాలని అనుకుంటోందట.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్టు టాక్. అయితే బీజేపీ నుంచి ఎవరో బరిలో నిలుస్తారు అన్నది మరో ప్రశ్న. అయితే 2018 ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి పోటీ చేసిన సుహాసిని పోటీకి దింపాలనే ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉందట. కూటమిలో సీటు కేటాయింపు ఎవరికి? బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో దిగుతారా? టీడీపీ నుంచి సుహాసిని పోటీ చేయబోతున్నారా అన్నది వేచి చూడాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతిపై అసెంబ్లీ నుంచి తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ గెజెట్ సమాచారాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కు పంపించామని తెలిపారు.